హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద విలేజ్ ఫిల్మ్ మేకర్. అండ్ ఇవాళ ఇంకో కొత్త డిష్తో వచ్చాం. అదే విలేజ్ స్టైల్ ఫిష్ కర్రీ అనమాట. సో దాని కుకింగ్ మేకింగ్ ఇప్పుడు చూద్దాం. లెట్స్ గో. ఫ్రై చేస్తున్నాం. ఈ ఫ్రై అయినా హాఫ్ ఫ్రై చేసుకోవాలి, ఫుల్ ఫ్రై చేయకూడదు. హాఫ్ ఫ్రై చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ కర్రీలో వేసుకోవాలన్నమాట. ముందు ఇలాగా పసుపు వేసుకోవాలి, తర్వాత కారం, ఇట్లా కారం వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత కొద్దిగా గరం మసాలా కూడా వేసుకొని తురిపెట్టేసి ఒక అరగంట తర్వాత హాఫ్ బాయిల్ కింద ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చేప ముక్కల్ని హాఫ్ బాయిల్ కింద ఫ్రై చేసుకోవాలి. కింద అడుగట్టుకోకుండా కొద్దిగా ఇలా అనుకుంటూ ఉంటే కొంచెం ఒక 2 నిమిషాలు అలా మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళా ఫ్రై చేసి ఒక పక్క అయిపోయిన తర్వాత ఈ పక్కకి తిరగబెట్టుకోవాలి. ఇలా తిరగబెట్టుకొని కొంచెం హాఫ్ బాయిల్ అయిన తర్వాత తీసి ఒక బౌల్ వేసుకోవాలి. ఇలా ఆఫ్ చేసుకున్న చేప ముక్కల్ని
ఇలా తీసుకొని ఒక బౌల్లో ఇలా వేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ముక్కలను తీసుకుని ఇలా హాఫ్ బాయిల్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి. అలాగ అన్నీ కూడా ఫ్రై చేసిన తర్వాత అప్పుడు గ్రేవీ తయారు చేసుకుంటారు. ఇప్పుడు పచ్చిమిర్చి ఇలా నిదానంగా ఈ పచ్చిమిర్చి అన్నీ ఇలా కోసుకోవాలి. అలాగే ఉల్లిపాయలు పచ్చిమిర్చి మొత్తం అన్నీ కరిగేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. గాయస్ చూస్తున్నారు కదా, చేప అనేది ఫ్రై చేసాం, హాఫ్ ఫ్రై. సో ఫ్రై అనేది ఎందుకు చేయాలంటే ముక్క విడిపోకుండా ఉంటుందంట. ఇప్పుడు నూనె వేసుకుందారే. ఇప్పుడు కరివేపాకు వేసుకుందారే. కరివేపాకు వేసుకున్నాక మనం తరుపుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని వేయించుకోవాలి. తిప్పుకోవాలి. ఉల్లిపాయలు ఇంకా ఉడుకు వచ్చేసినాయి. ఉడుకు వచ్చేసిన తర్వాత ఇందులో మనం పసుపు, ఇంకా మనం పసుపు, కారం, సాల్ట్ అంటే ఫ్రైలోనూ సాల్ట్ వేసాం కాబట్టి ఇందులో కొంచెం తగ్గించుకోవాలి. ఇప్పుడు నీళ్ళు వేసుకుంటున్నాము. కొంచెంసేపు మూత పెట్టి పొంగు వచ్చినంత వరకు ఉంచుకోవాలి. పొంగు వచ్చిన తర్వాత పచ్చిమామిడికాయ తురుము తీసుకుని ముందు తొక్క చెక్కేసి తర్వాత దీన్ని మళ్ళా తురుము తీయవలసి ఉంటుంది. ఇలా చింతపండుకు బదులు ఇలా పచ్చిమామిడికాయ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పులుపు వేరే టేస్ట్లోకి వస్తుంది. ఇప్పుడు ఈ చెక్కిన మామిడికాయని మనం ఇలా దీంతో తురుము తీసుకోవాలి. ఇలా తురుము తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫ్రై చేసిన ముక్కల్ని మనం గ్రేవీలో నెమ్మతంగా వేసుకుని స్పూన్ తోటి గట్టిగా తిప్పుకోకుండా జస్ట్ దాకన అలాగలా అంటూ ఉండాలన్నమాట. అదిగో ఇప్పుడు వేస్తాను. ఇప్పుడు చేప ముక్కల్ని మనము ఇదిగో ఈ విధంగా జారవిడిద్దారి. విడిసిన తర్వాత
ఇలా పట్టుకొని ఇలాగా తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు మనం తీసుకున్న మామిడికాయ ఈ గుజ్జుని ఇందులో విడుచుకోవాలి. ఇది చింతపండుకు బదులు ఈ విధంగా వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. అది కొత్తిమీర ఇందులో జల్లేసుకొని మనం మూత పెట్టేసుకోవాలి. శీలావతి చేప. ఈ శీలావతి చేపలో చింతపండుకు బదులు మనం మామిడికాయ గుజ్జేసాం. టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట ఇలా వండితేనే. కాబట్టి మీరు కూడా ఇలా చేసి వండండి. మామిడికాయ గుజ్జేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ వంట మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.